ఏసీబీ వలలో మరో అవినీతి చాప చిక్కింది. సూర్యాపేట జిల్లా మత్స్య శాఖ అధికారి రూపేంద్ర సింగ్ 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. ఫిషింగ్ ఆర్డర్స్ రిలీజ్ కోసం సొసైటీ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు తమ గోడు వినమని ఏసీబీ అధికారుల దగ్గరికి వెళ్లారు. రేపు సూర్యాపేట నుండి బదిలీ అయి వెళ్లిపోతుండటంతో అధికారులు పక్కాగా ప్లాన్ వేసి పట్టుకున్నారు. ఏసీబీ వేసిన ట్రాప్లో పడ్డ రూపేంద్ర సింగ్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి రూపేంద్ర సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. గతంలో కూడా పలుమార్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అయినా సరే పద్ధతి మార్చుకోకుండా డబ్బు మీద వ్యామోహంతో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి చిక్కారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. శైలజ, సూర్యాపేట జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ అవినీతి శాప వలలోకి చిక్కింది అని చెప్పుకోవచ్చు. జిల్లా మత్స్య శాఖ అధికారి రూపేందర్ సింగ్ ఒక చేపల సొసైటీ సభ్యుడి నుండి 25,000 రూపాయలు లంచం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేపల చెరువులు పట్టుకోవడానికి సొసైటీకి అనుమతి ఇవ్వాల్సిన ఈ అధికారి సొసైటీ జిల్లా సభ్యులకు జిల్లా మత్స్య శాఖ అధికారికి దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ ఆ అధికారి రూపేందర్ సింగ్ అనుమతి ఇవ్వకుండా కొన్ని రోజుల నుండి సొసైటీ సభ్యులను ఈ ఆఫీస్కు తిప్పించుకోవడంతో పాటు 25,000 రూపాయలు లంచం ఇస్తేనే ఫిషింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పడంతో సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సూచనల మేరకు ఈ రోజు ఉదయం 25,000 రూపాయలు లంచం ఇస్తుండగా రూపేందర్ సింగ్ ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని రిమాండ్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని. అయితే 2016లో కూడా రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పనిచేసే సమయంలో 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి ఒకసారి చిక్కిండు. ఆ కేసు కూడా ఉన్నది. గత 2 సంవత్సరాల నుండి సూర్యాపేట జిల్లాలో పనిచేస్తూ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని పలు ఆరోపణలు ఇతనిపై ఉన్నది. శైలజ.